హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే 5 చుక్కలు మధ్య చుక్క మూడొచ్చ వరకండి. వాకిట్లో ఎంతో చక్కగా కలగా నిండుగా కనిపించే ఈ ముగ్గు అయితే చాలా బాగుంది. 5 చుక్కలతోని ఎంతో చక్కగా బ్యూటిఫుల్గా కనిపించే ఈ ముగ్గు అయితే ఎంతో బాగుంటుందండి. మీరైతే అస్సలు మిస్ కాకండి. ముందుగా మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముగ్గు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ముగ్గు అయితే 5 చుక్కలతోనే ఇంత చక్కగా అయితే వస్తుంది. ముందుగా అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టార్ లాగా అయితే గీసుకొని, ఇప్పుడు ఇలా చిన్న చిన్న గీతల్లాగా అయితే అడ్డంగా గీసుకొని మధ్యలో చిన్న డిజైన్ వేసుకొని ఇప్పుడైతే వీటిని ఎలా గీస్తున్నానో చూస్తున్నారు కదా. ఇలా మొత్తం అయితే ఇలా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకున్న తర్వాత ఈ మధ్యలోనైతే ముగ్గు పిండితోనైతే కలర్ లాగా అయితే ఇలా వేసేస్తున్నాను. ఈ ముగ్గు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మొత్తం వేసిన తర్వాత మంచిగా అనిపించింది. నేనైతే ఏదో ముగ్గు వేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఇలా వేసుకుంటూ వెళ్తే ఏదో ఒక ముగ్గు అయితే అయ్యింది. చిన్నగా వేద్దాంలే అనుకుంటే కొంచెం పెద్దగానే వచ్చింది. వాకిట్లో ఎంతో చక్కగా నిండుగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఆకుల్లా గీసుకున్న దాని మధ్యలోనైతే ఇలా చిన్న చిన్న గీతలు అయితే ఇలా గీస్తున్నాను డబ్బాల్లాగా చూడండి. ఇలా వెరైటీగా మనకు వాకిట్లో కనిపించాలంటే అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా మనం గీసుకుంటే ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా చుట్టూరా అన్నిట్లలో ఇలా చిన్న డబ్బాల్లాగా అయితే మనము గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే ఈ గీతల్ని ఎలా కలుపుకోవాలో చూద్దాం మరి. నా వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా రిలేషన్, నా బంధువులని అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకుని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా గీతలు గీసడం అయిపోయిన తర్వాత ఈ గీతలను అయితే ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. మనకైతే ముగ్గు వచ్చేసి చూస్తున్నారు కదా. నేనైతే ఎంత సింపుల్గా ఎంత ఈజీగా ఎలా గీస్తున్నానో. ఇదే విధముగా చుట్టూరా అన్నిటికీ మనం వీడియోలో చూపిస్తున్న విధంగా గీసుకోవాలి. ఇలాంటి ముగ్గులు మనం పండగ పర్వదినాలలో, మంగళ శుక్రవారాలలో, అమాస పౌర్ణమి రోజులలో ఇలా మనం వాకిట్లో వేసుకుంటే ముగ్గులైతే చాలా నిండుగా కలగా కనిపించి మన ఇంటి పైన ఏదన్నా ఉన్నా కూడా వెళ్ళిపోయి లక్ష్మీ కళ అనేది మనకైతే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా రౌండ్గా గీసుకున్న దానిపైన ఒక చుక్క అయితే పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ వేసుకొని అందులో ముగ్గు పిండితోనే కలర్ లాగా వేసుకుంటే ఎంతో చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూరా ఇదే విధంగా మనం చక్కగా గీసుకోవాలి. ఇలా మనం చుట్టూరా ఇదే విధంగా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడైతే మధ్యలో నుంచి అయితే మనము
చిన్న చిన్న చుక్కలాగా పెట్టుకొని వాటిపైన కూడా ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే గీస్తున్నానో ఆడ కూడా అలానే డిజైన్ అయితే వేస్తాను ఫ్రెండ్స్. ఇలా ముగ్గులు మనం వెరైటీగా వాకిట్లో వేసుకున్నప్పుడు ఎంత కలగా ఎంత రెండుగా కనిపిస్తుందో మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఖాళీగా ఉన్న దగ్గర అయితే చిన్న చిన్న చుక్కలు అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. డిజైన్ అనేది కూడా వెరైటీగా కూడా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మధ్యలోనైతే ఒక 4 ఇట్లా చుక్కల్లాగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం పైనంగా కొంచెం పెద్దగా పెట్టేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ అయితే వేసేసుకుంటాను. ఇలా మనం డిజైన్ వేసుకోవడం వల్ల వెరైటీగా కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మనము చుట్టూరా చక్కగా మధ్యలో ఇలా చుక్కలు పెట్టుకుంటూ డిజైన్ అయితే వేసేసుకుంటే ముగ్గు పిండితో కలర్ లాగా వేసుకుంటే ఎంతో చక్కగా నిండుగా కనిపించే ఈ డిజైన్ అయితే ఎలా ఉందో చెప్పండి నాకైతే. వీడియో మొత్తం చూసి లైక్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వెరైటీగా కనిపించే ఈ ముగ్గు చాలా బాగుంటుంది మనం వాకిట్లో వేసుకుంటే కూడా. మనం ముగ్గు వాకిట్లో వేసినప్పుడు కొంచెం మంచిగా వచ్చిందంటే పదే పదే ముగ్గు వైపే చూసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. మనమే వేసిన వాళ్ళని చూస్తే వచ్చేపోయే దారెంబడిపోయే వాళ్ళు చూడరని అనుకోవద్దు కదా, చూస్తారు. అలా మన ఇంటిపైన నరదిష్టి నరఘోష ఉన్నా కూడా అలా ముగ్గు పైన వెళ్ళిపోతుందని పెద్దవాళ్ళు అయితే చెప్పారు. మీకు కూడా తెలుసుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకి కూడా కొన్ని విషయాలు అయితే అలా తెలుసుకోవచ్చు కదా. మన పాత సాంప్రదాయ పద్ధతులు అయితే ఇలానన్నా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే తెలియని విషయాలు చాలా ఉంటాయి మనకి. ఇలా చుట్టూరా ఇలా గీసుకోవడం అయితే ఇప్పుడుతో కంప్లీట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే మధ్యలో ఎల్లో కలర్ చుక్కలు పెట్టేసి వాటిపైన రెడ్ కలర్ చుక్కలు పెట్టడంతో ఈ డిజైన్కి అయితే మరింత అందం అనేది అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ ఫస్ట్ మనం గీసుకున్న దాంట్లో నుంచి అయితే 2 గీతలు అయితే ఇలా గీసుకొని ఆ గీతల చుట్టూరు అయితే చిన్న చిన్న చుక్కలు పెట్టడంతో ఎంతో మంచిగా అనిపించింది. మధ్యలోనైతే ఇలా 2 చుక్కలు పెట్టేసి పైన చిన్న గీతలాగా అయితే గీసుకున్నాను. ఇదే విధంగా చుట్టూరా ఇలా గీసేసాను ఫ్రెండ్స్. మొత్తం మీద అయితే డిజైన్ అయితే ఇలా వచ్చేసింది. ఇప్పుడైతే ఎల్లో కలర్ పెట్టేసి వాటిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెట్టేస్తాను చూడండి. మనం ఎక్కువ కలర్స్ పెట్టకుండా ఎక్కువ ఆర్భాటంగా చేయకుండా ఇలా చిన్నగా 2 కలర్స్తో ఇలా వేయడంతో ఎంతో మంచిగా అయితే కనిపించింది. మొత్తం మీద అయితే డిజైన్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఈ ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ముగ్గు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. బై బాయ్.